నా ప్రియమైన దేవుని బిడ్డ, మన దేహంలో ఓ చిటికిన వేలికి గాయమైతే, ఎక్కడో ఒక భాగానికి గాయమైతే మనమందరం బాధపడుతూ ఉన్నాం. సో ఈ దినాలలో కనీసం మనము ప్రభువా, ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందో వారిని కనికరించండి అని ప్రార్థన చేసినటువంటి వారు అడిగితే, అవును ప్రభువా, వారి విషయంలో నేను ప్రార్థించానయ్యా, వారి విషయంలో నేను నీ పాదాల దగ్గర కన్నీరు కార్చానయ్యా, వారి విషయంలో నేను వేదన చెందినాను ప్రభువా అని చెప్పగలిగితే, కొంతైనా సమాచారం మన దగ్గరుంటే, నా సేవకుని కొరకు నేను కన్నీరు కార్చానయ్యా, మినిస్ట్రీ ఉన్నటువంటి వారి కొరకు నేను భారము కలిగి ఉన్నాను ప్రభువా, సంఘము ఏ విధంగా ఉందో అన్నటువంటి ఆ అనుభవం నా దగ్గర ఉంది, జనుల గురించిన ఆలోచన నా దగ్గర ఉంది. పిల్లారా, బాధ్యత లేని వారుగా దేవుని మందిరంలో ఎవరిని దేవుడు పెట్టలేదు. ఈ రోజు ఊరియాను దావీదు అడిగినట్టుగా రేపు ఖచ్చితంగా రాకడలో దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేస్తే